నమస్తే అండి. ఈరోజు తెలుగు 10th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్‌లోని 10వ పాఠం గురించి నేర్చుకుందాం. పాఠం పేరు కన్యాశుల్కం. కవి గురజాడ అప్పారావు. ప్రక్రియ నాటకం. రచయిత పరిచయం. ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ. గురజాడ అప్పారావు విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండుబట్టియ్యము, బెల్హనీయము అనే 2 అసంపూర్ణ నాటకాలు, ముత్యాల సరాలు అనే కవితా సంపుటి, దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కృత హృదయం, మెటిల్డా అనే కథలు రాశారు. ఈయన రచనలు ఒకసారి చూద్దామండి. గురజాడ కొండుబట్టియ్యము, బెల్హనీయము అనే 2 అసంపూర్ణ నాటకాలు రచించారు. అలాగే ముత్యాల సరాలు అనే కవితా సంపుటిని, దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కృత హృదయం, మెటిల్డా అనే కథలు రాశారు. 1892 ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. ఈ నాటకం 1897 సంవత్సరంలో అచ్చయింది. ఇది కన్యాశుల్కం నాటకం 1897 సంవత్సరంలో అచ్చయింది. దీనిని మొదటిసారిగా ప్రదర్శించింది మాత్రం 1892 ఆగస్టు 13న విజయనగరంలో ఈ నాటక ప్రదర్శన జరిగింది. చేర్పులు మార్పులతో 1909 సంవత్సరంలో 2వ కూర్పు వచ్చింది. ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది. ప్రక్రియ నాటకం. దశవిధ రూపకాలలో నాటకమే ఉత్తమమైందని సద్విమర్శకుల అభిప్రాయం. కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలో నాటకమే గొప్పదని చెప్పవచ్చు. సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం. ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. నటుల చేత ప్రదర్శించబడేదే నాటకం. నాటకంలో 4 నుంచి 10 వరకు అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకి, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు తీయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.